ప్రతి ఒక్కరూ తప్పుగా తీసుకోకుండా మంచిగా అర్థం చేసుకుంటారనేది ఈ వీడియో. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. వస్తుంది అంటే తుడిచే గ్యాప్లో ఇంకా వచ్చేస్తుంది అన్నమాట. సో అలా ఫీవర్ అయితే 103, 104, బొర్ర కాలిపోయేది. ఒళ్ళు అయితే పట్టుకోవటానికి కూడా నాకు అసలు నేను ఎలా చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. అంత వేడికి ఇంకేమైనా జరుగుతుందేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడి పడుకోలే. 2 days నైట్ అయితే నేను పడుకోలేదు. ఇంక ఇలా కాదని నేను మా మదర్ దగ్గరికి వచ్చేసాను. సో 2 days నైట్ పడుకోలేదు నేనైతే ఫుల్గా. అలా అని మధ్యాహ్నం నెక్స్ట్ డే పడుకోవడానికి కూడా నాకు మనసు రాలే. నేను అదే చెప్తున్నాను మెయిన్, ఏ పేరెంట్స్ అయినా సరే పిల్లల్ని ప్యాంపరింగ్ చేయండి. దానికి ఒక లిమిట్ ఉంటుంది. అండ్ అడిగిందల్లా కొనేసి ఇచ్చేయకండి. ఇచ్చిన దాంట్లో ఫ్రూట్స్ ఎంతైనా ఇవ్వచ్చు. అండ్ ఫ్రూట్స్లో కూడా ఏది షుగర్ ఫ్రూటో ఏటో చూసుకొని ఇవ్వండి. దయచేసి మాలాగా మీరు మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం హాస్పిటల్కి. హలో పేరెంట్స్, ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి బిగ్ రిక్వెస్ట్ ఏంటంటే, మారం చేస్తున్నా ఏడిస్తే ఏడవనివ్వండి. ఆ టైంకి మేము మనసు దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఏడుస్తున్నాడు కదా అని అస్సలు ఏం కొనియద్దు. ప్యాంపర్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూపించి ఇలా చూడు ఇలా తయారవుతున్నారు పిల్లలు, హెల్త్ ఇలా డిస్టర్బ్ అవుతుంది ప్యాంపర్ చేయటం వల్ల అనే విషయం ఈ వీడియో చూసి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, బర్త్డేకి కేక్ మాత్రం 100కి 200% ఇవ్వద్దు. సో కేక్ ఫ్రెష్గా ఉండి అప్పుడు తయారు చేసిన కేక్ అయినా సరే వాళ్ళ హెల్త్ని డిస్టర్బ్ చేయడానికి 1 second కూడా పట్టదు. సో ఫుడ్ పాయిజన్ అయితే అయ్యింది వాడికి. అండ్ వాడు 11 kgs ఉన్నాడు. అంటే వాడు 13 kgs ఉండేవాడు, ఒక్కసారి 11 kgsకి వచ్చాడు 4 రోజుల్లో. అంటే 2 kgs వాడి డిస్టర్బ్ అయిపోయాడు. వీక్నెస్ వల్ల 2 kgs తగ్గిపోయాడు వాడు. సో అలా అయిపోయాడు, వీక్గా అయిపోయాడు. మాకు నించోడానికి కూడా లేదు వాడికి, వీక్నెస్ అంతా వచ్చింది. సో ప్రతి పేరెంట్ ఇంత చక్కగా ఉండే నా కొడుకు అవి తినడం వల్ల అంత వీక్ అయిపోయాడు. సో హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు. అండ్ ఇక్కడ మీరు బాగా గమనిస్తే హాస్పిటల్కి వెళ్ళక ముందు ఇది, సో దగ్గు కంట్లోంచి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తుంది. అండ్ ఆయాసం, బ్రీత్ తీసుకోలేకపోతున్నాడు. దానివల్ల గుండెలో మంట ఇచ్చింది థ్రోట్లో, అందుకు తట్టుకోలేక ఏడుస్తున్నాడు. లేకపోతే పాపం హైపర్ వల్ల ఆడుకుండేవాడు. సో దయచేసి పేరెంట్స్ అందరూ అలర్ట్ అవ్వండి. బర్త్డేకి కేక్ ఇవ్వద్దు. అండ్ స్టాక్ బేకరీలో ఉన్న స్నాక్స్ మాత్రం తీసుకొచ్చి పెట్టకండి. చాక్లెట్స్ బీ అలర్ట్, అవి అస్సలు పెట్టొద్దు. అండ్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చిన రోజు 2:30 అవుతుంది. అంతవరకు వాడి ఫేస్ చూసుకునే ఉన్నాను. వాడు అలాగా దగ్గడం చూసి నేను తట్టుకోలేక అలా కూర్చొనే ఉండేదాన్ని. సో నెక్స్ట్ ప్లే అవుతున్న వీడియో మాత్రం బాగానే ఉన్నప్పటిది. అండ్ బాగున్నప్పటికీ బాగాలేనప్పటికీ మీరే డిఫరెన్స్ చూసుకోండి. అండ్ అందరు పేరెంట్స్ అలర్ట్గా ఉండండి. ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది బాగున్నప్పుడు వీడియో.